వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. సైబర్ నేరాలు పేపర్ చూస్తే లేదంటే టీవీ ఆన్ చేస్తే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. చదువు లేని వాళ్ళు, లేక అది ఆ యొక్క సెల్ జ్ఞానం లేని వాళ్ళు, ఆ యొక్క యాప్స్ సంగతి తెలియని వాళ్ళు చాలామంది ఏం చేయాలో తోచక ఏదేదో నొక్కేసి వాళ్ళ యొక్క బ్యాంకులో ఉన్న డబ్బులను కూడా పోగొట్టుకుంటున్నారు. చాలామంది మనం చూస్తున్నాం. వాళ్ళు చదువుకోని వాళ్ళే కాకుండా బాగా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, అలాగే డీజీపీ స్థాయిలటువంటి పంజాబ్ డీజీపీ ఒక ఆయన, జడ్జిలు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఇన్నిసార్లు చూసినా సరే వాళ్ళు డబ్బులు పోగొట్టుకునే ఉంటున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఆయన సిపిఐ లీడర్ అనమాట. ఆయన భార్య గారి పేరు విజయలక్ష్మి గారు, వయసు 75 సంవత్సరాలు. ఆవిడ కూడా డబ్బులు పోగొట్టున్నారు. సుమారు 11 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారండి. ఏ విధంగా పోగొట్టుకున్నారంటే డిసెంబర్ నెలలో ఆవిడ సోషల్ మీడియాలో చూశారు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఒక ప్రకటన వచ్చిందండి. ఇది సెబీ ఆధ్వర్యంలో, స్టాక్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక అది నిర్వహిస్తున్నాము, ఒక ఆర్థికపరమైన ఒక దాన్ని నిర్వహిస్తున్నాము. మేడం గారు అంటే నిర్మలా సీతారామన్ దానికి ఒక చైర్మన్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చారండి. దాంట్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు, మీ పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుందన్న ఒక లింక్ ఉంది. అది సైబర్ నేరగాళ్ళు పెట్టినటువంటి లింక్. అది మేడం వయసు 75 సంవత్సరాలు, విజయలక్ష్మి గారు, ఆవిడ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా అండి మేడం గారు. అయితే నిర్మలా సీతారామన్ గారు కదా, మన ఆర్థిక మంత్రి గారు కదా, స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెబీ వాళ్ళ ఆధ్వర్యంలో కదా అని చెప్పేసి ఆ లింక్ని క్లిక్ చేశారు. ఎప్పుడైతే ఆ లింక్ని క్లిక్ చేశారో ఒక ఆదిత్య సుబ్రహ్మణ్యం అనే ఒక అతను వాట్సాప్లో పరిచయం చేసుకున్నాడండి. మేడం, నేను ఒక అడ్వైజర్ని, ఫైనాన్షియల్ అడ్వైజర్ని, మీరు ఇలాగా మీ డబ్బులు పెట్టుబడి పెట్టాలని అనుకున్నారు మీరు, నేను దానికి సహాయం చేస్తాను అని చెప్పేసి ఒక యాప్ను ఓపెన్ చేయమని చెప్పాడండి. ఆ యాప్ తీసుకోవడానికి 13,000 రూపాయలు కూడా పే చేయమని అడిగాడు. సరే, యాప్ తీసుకున్నారు. 13,000 రూపాయలు ప్రవేశ రుసుం కట్టారు. అతను చెప్పిన విధంగా ఈ ఆదిత్య సుబ్రహ్మణ్యం ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పినట్టుగా ఈవిడ వివరాలన్నీ ఇచ్చుకుంటూ వచ్చిందండి. ఇచ్చేసరికి సుమారుగా 2 లక్షలు డిపాజిట్ చేయమని చెప్పేసి చెప్తే ఆ 2 లక్షలు మేడం గారు పెట్టుబడిగా పెట్టారు. డిపాజిట్ అంటే పెట్టుబడి పెట్టారు. 2 lakhs, సుమారుగా 2 lakhs అంటే 1,99,000 అనుకోండి. ఇంకా 1,000 రూపాయలు తక్కువ, సుమారుగా 2 లక్షలు. అయితే యూకే నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. మేడం గారు, మీరు డిపాజిట్ చేశారు కదా, మాకు అందింది $32,000 అందిందండి. అంటే సుమారుగా $32,000 అంటే సుమారుగా 3,20,000. మేడం గారు డిపాజిట్ చేసింది 2 లక్షలు. అంటే బహుశా ఈ రేట్లు అంటే ఈ రేట్లు బాగా పెరిగిపోయి, అంటే షేర్లు రేట్లు పెరిగిపోయి ఒకవేళ అలా వచ్చిందని మేడం అనుకుంటుంటారు. దాంతో ఏమిటంటే ఈ యూకే నుంచి అతను ఫోన్ చేశాడు కదా, ఫోన్ చేసి ఏం చెప్పాడు, $32,000 అందినట్టు చెప్పాడండి. ఇంకా ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ఇంకో 2 లక్షలు చెప్పాడు. ఆ 2 lakhs కూడా మళ్ళీ డిపాజిట్ చేసినప్పుడు అది 2 lakhs వచ్చినా సరే ఆ యూకే నుంచి అతను ఏం చెప్పాడంటే, మేడం మీరు పంపించిన 2 lakhs మాకు అందలేదు, మళ్ళీ పంపించమని చెప్పాడండి. ఇలాగ మళ్ళీ 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 పంపించమని చెప్పి మొత్తానికి సుమారు 11 లక్షల రూపాయలు ఈ అందలేదు అందలేదు అని చెప్పేసి 11 లక్షల రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేయించుకున్నారు. అంటే ఆ 11 లక్షల రూపాయలు తాను పోగొట్టుకున్నట్టు మేడం గారికి అర్థమైంది. ఇదేంటి, డబ్బులు పంపిస్తుంటే అందలేదు అందలేదు అంటే మళ్ళీ ఇంకోసారి పంపిస్తే ట్రాన్సాక్షన్లో మళ్ళీ అందలేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ వస్తుంటాయి. జనరల్గా బ్యాంకులో మనం పంపిస్తే అవతల రీచ్ అవ్వకపోతే మళ్ళీ మన అకౌంట్లోకి మళ్ళీ తిరిగి వస్తాయి. బహుశా మేడం గారు కూడా అదే ఉద్దేశంతో మాకు అందలేదు అందలేదంటే మళ్ళీ పంపించుంటారు. ఇలాగా ఎప్పుడైతే పదే పదే అడుగుతున్నారో మేడంకి అర్థమయ్యి ఇదేదో సైబర్ నేరంలా ఉంది, సైబర్ మోసగాలు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఏదేమైనా డబ్బులు ఆర్థికపరమైన విషయాలు ఉంటే మనం తెలిసిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళ పిల్లలతో మాట్లాడాలి, నిజమో కాదో తెలుసుకోవాలి. ఏ లింక్ పెడితే ఆ లింక్ను మనం టచ్ చేయకూడదు. ఏ వివరాలు ఎవరు పెడితే వాళ్ళు మనకి దాంట్లో ఫిలప్ చేయకూడదండి.
ఇంకోటి ఏంటంటే బ్యాంకు వాళ్ళు తొందర పెట్టేస్తుంటారు. తొందరగా టైం లేదు అని చెప్పేసి తొందర పెట్టేస్తుంటారండి. ఇంకెంత లేదు, పావుగంటే ఉంది, పావుగంటలో మీకు ఈ యొక్క ఆఫర్ పోతుంది, తొందరగా మీరు డబ్బులు పంపించండి, ఇలాగా మనల్ని కంగారు పెడుతుంటారు. అది అర్థం చేసుకుని మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ యొక్క దానికి వాళ్ళకి ప్రలోభ పడకూడదండి. ఆ డబ్బులు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మనం పోగొట్టుకోకూడదు. కానీ ప్రతి వాళ్ళు చెప్పడం ఈజీ, కానీ ఆ టైంలో వాళ్ళు బుట్టలో పడిపోయినట్టు పడిపోతుంటారండి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు, జడ్జిలు, ప్రతి ఒక్కరు కూడా దీనికి లోనవుతున్నారు. అంటే ఈ ప్రలోభానికి లోనై డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. ఇక నుంచైనా మీరు ఒక సేఫెస్ట్ అంటే ఏది ఇంపార్టెంటు, ఏది మంచి మన సేఫ్టీ, వీటిని అర్థం చేసుకుని మీరు పెద్దవాళ్ళైతే ఒక నలుగురైతే డిస్కస్ చేసి, మనకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసి దాంట్లో పెట్టుబడి పెట్టచ్చా, పెట్టకూడదా అని ఆలోచించి అప్పుడు పెట్టుబడి పెట్టాలి తప్ప, ఎలా పడితే ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేయకండి, డబ్బులు పెట్టుబడి పెట్టకండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.